హలో అందరికీ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక కుక్కర్లో ఒక గ్లాస్డ్ కందిపప్పు నానబెట్టుకొని వేసుకోవాలండి. చూసారు కదా, పచ్చిమిర్చి ఒక 4, ఒక ఉల్లిపాయ, ఒక చిన్నవైతే ఒక 2 టమాటా, పసుపు, ఉప్పు వేసి కొంచెం అంత నీళ్ళు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 4-5 విజిల్ రానిద్దాము. ఒక 4-5 విజిల్ తర్వాత పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. దానిలో కాస్తంత ధనియాల పొడి, తరుక్కున్న కూరగాయలు, కాస్తంత చింతపండు వేసి ఒక 3 విజిళ్ళకి కుక్కర్ అయితే పెట్టేద్దాము. చూసారు కదా, అబ్బబ్బబ్బా, గరంగా ఎప్పుడు అయిపోతే ఎప్పుడు తిందామా అని ఉంది. వేరే కడాయిలో ఇలా పోపు వేసుకుందాము. పోపు వేసుకొని అందులోకి మనం చేసిన కుక్కర్లో సాంబార్ వేసేసుకుందాము. కాస్తంత సాంబార్ పొడి, కొత్తిమీర వేసి అలా కలుపుకొని వేడి వేడి ఇడ్లీలో కానీ అన్నంలో కానీ తింటే ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.